చాలా మరి ఐ థింక్ చాలామందిని పిలువబడ్డారు, కానీ కొంతమంది మరి రావడము చాలా దేవునికి స్తుతింపబడును గాక. మరి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. చాలా చక్కటి పాటలు. మరి బ్రదరు యొక్క గీతాలు నేను చాలా మటుకు ఎక్కడ వినలేదు బ్రదర్. మెనీ చర్చెస్ హ్యావ్ బీన్ విజిటింగ్ ఆల్ ద టైమ్, కానీ ఇలాంటి పాటలు మరి ముఖ్యంగా కాంగో ప్లేయర్ వాజ్ వెరీ స్పీడీ, చాలా స్పీడ్గా కొడుతున్నాడు. నైస్, వండర్ఫుల్. వన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎనఫ్ ఐ థింక్. దేవుడు స్తుతింపబడును గాక. మరి ఈరోజు మనము ప్రీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రీ క్రిస్మస్ యాక్చువల్లీ ఈ రోజుల్లో నేను చూస్తున్నాను ఎవ్రీవేర్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ నాట్ సో మచ్, బట్ దిస్ ఇయర్ ఎవ్రీవేర్ ఇన్ స్మాల్ గ్రూప్స్ లైక్ లెసర్ దెన్ దిస్ వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. అపార్ట్మెంట్స్లో, గల్లీలో ఎక్కడ పోయినా మరి దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నదని మనకు లోకమంతా ప్రకటించబడుతుంది అని కూడా మనము వినబడుతుంది. అది జరుగుతుంది అని మనం చూసాము. మరి అలాంటి సమయం ఆసన్నమైంది అని అనుకోవాలి. యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఏ విధంగా ప్రీ క్రిస్మస్ జరుపుకుంటున్నామో యూ షుడ్ బి ప్రీ రెడీ. వీ హ్యావ్ టు బి ప్రీ రెడీ. అంటే ప్రీ రెడీ అంటే ఇప్పుడు ప్రీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ రాకముందు మనం ఏ విధంగా తయారవ్వాలి, ఏ విధంగా దేవుణ్ణి రిసీవ్ చేసుకోవాలి, మన రక్షకుని ఏ విధంగా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ అనేదే ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. ఇక్కడ మోస్ట్ ఈ సీజన్లో మరి చాలా మటుకు దేవుణ్ణి ఏ విధంగా మనము రిసీవ్ చేసుకోబోతున్నాము. లేకుంటే మనం రిసీవ్ చేసుకోకుంటే, మనం రెడీగా లేకుంటే, యు ఆర్ లివింగ్ ఇన్ ద పర్పస్. వాట్ పర్పస్ యు ఆర్ లివింగ్ హియర్, యు ఆర్ లాస్ట్. మీరు ఒక మృతములాగా ఉంటారు. దో యు ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, యూ విల్ బీ ఎన్ ఏ డెడ్ పర్సన్ వాకింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మరి ఒక చనిపోయిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటాము. దో యు ఆర్ లివింగ్, మరి మనం జీవించి ఉన్నా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చివరి గడియల్లో. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఆయన కోసము మనం రెడీ అవ్వాలి. ప్రీ క్రిస్మస్ అంటే ఏదో మనము ఉల్లాసముతో మరి జరుపుకోవడము, మళ్ళా దాని తర్వాత డిన్నరు పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం, పలహారాలు పెట్టుకోవటము అటువంటి. కానీ ప్రీ క్రిస్మస్ అంటే ఇక్కడ చూసినట్టయితే తెలుగులో ఒక తెలంగాణ సామెత ఉందండి, ముందు మురిసిన వాడు పండుగ ఎరగడు. సో మనం ముందు మురుస్తున్నామేమో. ముందు మురగడం కంటే మనం తయారవడము మంచిది అనుకుంటా. దట్స్ ఎ వెరీ రియల్ థింగ్. యూ షుడ్ గెట్ రెడీ. అది మరి దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. ముందు మురుస్తున్నాము, సరే దేవుడు వస్తున్నాడు, మన రక్షకుడు వస్తున్నాడు, యూ షుడ్ బి జాయ్ అండ్ దట్స్ ఎ గుడ్ టైడింగ్, మంచి శుభవర్తమానం. కానీ దాన్ని ఎక్కువగా దాని గురించే మనము ఉండకూడదు. ఒక పండుగలాగా జరుపుకోవడం అంటే అది గొప్ప విషయమే, కానీ ఆ విధంగా కంటే మనం తయారై రెడీగా ఉండడము. దిస్ ఫెలోషిప్ ఈజ్ లైక్ ఏ సోల్జర్స్, రైట్? సోల్జర్ ఏ విధంగా రెడీగా ఉంటాడు? ఈజ్ ఆల్వేస్ రెడీగా ఉంటాడు, రెడీ టు ఫైట్, రెడీ టు ఫేస్ ద ఎనిమీ. ఆ విధంగా అలర్ట్ అండ్ బీ రెడీ అండ్ రెడీ టు మార్చ్. ఇక్కడ చూసినట్టయితే యెహోవా దేవుడు మానవుని ఎంతో ప్రేమించి కనుక్కున్నాడు. మన అందరికీ తెలుసు, ఎంతో కనుక్కున్నాడు. కానీ మానవుడు ఇన్ రిటర్న్ అతన్ని స్తుతించలేదు, ప్రేమించలేదు. కాబట్టి హి హస్ లాస్ట్. అతను కోల్పోయాడు, ఆయన సన్నిధి కోల్పోయాడు, ఆయన సహవాసాన్ని కోల్పోయాడు, పాప ఊబిలో పడిపోయాడు. అలాంటి సమయంలో అతడు యెహోవాను మర్చిపోయినట్టు, అందుకే అతడు వెళ్ళగొట్టబడ్డాడు. హీ బీన్ ఎలినేటెడ్, మరి బహిష్కరింపబడ్డాడు. దాంతో కొంచెం శాపం కూడా వచ్చింది అతని మీదకి. మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అవి కొంచెం క్లుప్తంగా నేను బిఫోర్ ఐ వాంట్ టు టేక్ యూ ఆల్ ఇన్ టు ద ప్రీ క్రిస్మస్ సబ్జెక్ట్లోని తీసుకురావాలి. కాబట్టి ఆ యొక్క
ఆ యొక్క సంగతి వలన మనకెంతో చాలా లాస్ వచ్చింది. ఒకటి ఏంటంటే వీ హ్యావ్ లాస్ట్ అవర్ గ్లోరీ అండ్ వీ హ్యావ్ లాస్ట్ ఆల్ ప్రివిలేజెస్, హక్కులు, ప్రతిదీ ఆయన సన్నిధి సహవాసాన్ని కోల్పోయాము. ఆ విధంగా కోల్పోయిన తర్వాత కూడా ఇంకొకటి గ్రేట్ పనిష్మెంట్ వీ హ్యావ్ అచీవ్డ్, వాట్ దట్ ఈస్ కాల్డ్ మరణం. వీ షుడ్ బి డైయింగ్. సో ఈ డైయింగ్ అనేది మానవుని వంతులో లేకుండే, ఎప్పుడు ఈ హెస్ బీన్ ప్లాంటెడ్ ఆన్ ద ఎర్త్, దేవుడు అతన్ని మరి ఇక్కడ భూమిలో ఉంచినప్పుడు, భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, సృష్టించినప్పుడు అతనికి మరణం అంటూ లేదు. కానీ అది మనము కొని తెచ్చుకున్నాం, మన ప్రవర్తన ద్వారా. దాని విషయమై దేవుడు ఎంతో బాధపడిపోయాడు. ఎందుకంటే తన రూపములో తన స్వరూపంలో మానవుని సృష్టించుకున్నాడు. కాబట్టి మనము వీ హ్యావ్ లాస్ట్ దట్ ఎవ్రీథింగ్, ప్రివిలేజెస్, ఆ హక్కులు, హెరిటేజ్ అన్నీ కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా దేవుడు తన రూపాన్ని, తన పోలికలను ఆయన దూరపరుచుకోదలుచుకోలేదు. సిగ్గుగా, అవమానకరంగా ఎంచబడాలని అనుకోలేదు. కాబట్టి ఈ వాజ్ ట్రయింగ్ ఇన్ మెనీ వేస్, మానవుని తిరిగి సంపాదించుకోవాలని అతడు ఎంతో వేదన పడుతూ, ఈ వాజ్ గ్రీవింగ్ ఇన్ ద హార్ట్, ఆయన ఎంతో బాధపడుతూ మరి మానవుని తిరిగి సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు మనం చూస్తున్నాం. బైబిల్లో పాత నిబంధనలో చూసినట్టయితే, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినట్టయితే ఆయన ఎన్నో విధాలుగా మానవుని సంపాదించుకోవాలని చూశాడు. మరి ఆ యొక్క ముఖ్యంగా తన యొక్క వంశము ఆ రోజుల్లో ఉండేది. తన వంశము ఏ వంశం అండి? ఆయన యూదా వంశం. యూదా వంశపు వారిని ఎక్కువ ప్రేమించాడు, ఎక్కువ పనిష్ కూడా చేశాడు. మనకంటే ఎక్కువగా వాళ్ళు పనిష్ అయ్యారు. కానీ ఆ పనిష్ నుంచి తప్పించుకోవాలని వారు ఎంతో మరి బాధపడుతూ, ఎంతో ఆశపడుతూ, ఎంతో ప్రార్థనలు, స్తోత్రములు, బలిలు అవి ఇవి అర్పించారు. అందు నిమిత్తమై వారిని అక్కడి నుంచి విడిపించినప్పుడు మనం చూస్తున్నాము ఆ తెగుళ్ళ వలన ఆ యొక్క అన్యులను, ఐగుప్తుల ఏ విధంగా పనిష్ చేశాడో అవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఆయన కొన్ని పండుగల ద్వారా కూడా మానవులను ఆ రోజుల్లో సంపాదించుకుంటూ చూశాడు. ఒకటి పస్కా బలి, పులియను రొట్టెల పండుగ, ప్రథమ ఫలము, దాని తర్వాత కోతకాలపు పండుగ. ఆ విధంగా కూడా వారు సరి అయిన మార్గంలోనికి రాలేదు. ప్రవక్తల ద్వారా, ప్రాఫిట్స్ ద్వారా మాట్లాడాడు దేవుడు, అది కూడా చెల్లలేదు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఎన్నో మహా అద్భుత కార్యాలు చేశాడు, వారికి కనపరిచాడు. ఆయన బలులు అర్పించమన్నారు, వీరు అర్పించారు. తిరిగి వాళ్ళు రీసైకిల్ మాదిరిగా యథాస్థితిలోనికి వెళ్ళారు. కాబట్టి ఆయన రక్షించుకోలేకపోయాడు, విఫలమయ్యాడు. చూస్తే కొన్ని విషయాల్లో మనం చూసినట్టయితే మనం ఇక్కడ చెప్పవచ్చు, దేవుడు మనల్ని తిరిగి సంపాదించుకోనికి విఫలమయ్యాడు. చివరిగా ఆయన మరి కొన్ని పట్టణాలు కూడా ఆయన సృష్టించాడు. పట్టణముల ద్వారా ఆ యొక్క మానవులను ఆ రోజుల్లో ఆయన సంపాదించుకోవాలని చూశాడు. ఈ వాంట్ టు రీగెయిన్ దెమ్. ఆయన యొక్క రూపమును, ఆయన యొక్క పోలికలను, ఆయన మానవుని ఏ విధంగా మరి ఆయన సృష్టించుకున్నాడో తిరిగి తన కుమార్తెల విధంగా మనల్ని తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ అది కూడా మరి మనము చూస్తున్నాము, అది కూడా ఫలించలేదని చూస్తున్నాము. అలాంటి సమయంలో ఈ యాజ్ లాస్ట్ కన్క్లూజన్కి వచ్చాడు. అది ఓల్డ్ టెస్ట్మెంట్. మనకు న్యూ టెస్ట్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఈ రెండు భాగాలు ఉన్నాయి. కాబట్టి ఇట రెండు తెగలను మనం చూస్తున్నాము. ఏ జెంటైల్స్, న్యూ జనరేషన్ ఈజ్ బిలాంగ్స్ టు జెంటైల్స్. అంటే దేవుడు మనకు వచ్చి తను సొంత ప్రజలుగా చేసుకున్నందుకు మనకు ఈ ప్రివిలేజ్ దొరికింది. కాబట్టి అలాంటి సమయంలో ఆయన ఆ యొక్క రిడమ్షన్, సాల్వేషన్ ఏ విధంగా ఇవ్వాలని చూసి ఆయన ఏం చేశాడంటే ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యలోనికి పంపాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రీప్లాన్డ్గా హీ హాజ్ ప్రొవైడెడ్ అస్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క సంకల్పము చొప్పున మనకు ఆ యొక్క యేసు ప్రభును మన మధ్యలోనికి పంపినట్టు చూద్దాం. ఏంటో సంకల్పము చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి, అక్కడ మనము
మొదటిగా వీ నీడ్ టు ప్రీ ప్లాన్. ఏంటండి అది ఆ ప్రీ ప్లాన్ అని అంటే, మనము చాలా మటుకు రెండవ తిమోతి మొదటి అధ్యాయము 9-10 వచనాలు చూద్దామండి. స్వకీయ సంకల్పము బట్టి పరిశుద్ధ పిలుపుతో. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూసినట్టయితే మనకు మన క్రియలను బట్టి, మన క్రియలు, అవర్ డీడ్స్, అవర్ యాటిట్యూడ్, అవర్ వే ఆఫ్ లివింగ్, ఆ క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పం బట్టి, ఆయన యొక్క సొంత సంకల్పం అంటే హిజ్ ఓన్ డిజైర్, హిజ్ ఓన్ విష్, దాన్ని బట్టి అనాది కాలంలోని, ఆ యొక్క చిరకాలంలోని, ఆ యొక్క పాత నిబంధనలోని ఆయన ప్రామిస్ చేసిన నోహావు కాలంలో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నీళ్ళతో మాట్లాడాడు, వారిని మార్చాలనుకున్నాడు. తిరిగి ఆయన నాశనం చేసిన తర్వాత ఆయన ప్రామిస్ చేసుకున్న ఉడంబడిక తర్వాత ఆయన అనాది కాలంలోనే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినది. ఏంటా అనుగ్రహింపు? నిన్ను రక్షించుకోవాలని, నిన్ను కాపాడుకోవాలని ప్రత్యక్షపరచబడిన, బయలుపరచబడినదై తన కృపను బట్టి. కృప అంటే ఏంటండి? ద మెర్సీ ఆఫ్ ద లార్డ్, గ్రేస్ ఆర్ అదర్వైజ్ సాల్వేషన్, రక్షణ. కృప ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధపరిచాడు. హీ హాజ్ క్లెన్స్డ్ us, మనల్ని పరిశుద్ధపరిచి మన సొంత వారిగా రక్షించుకోవాలని చూశాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, కొలసీలు 1:14 చూసినట్టయితే, ఆ కుమారుని యందు మనకు విమోచన, పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన కుమారుని అందే, ఆ యొక్క కొలసీలు 1:14 చూసినట్టయితే, ఆ కుమారుని యందు మనకు రక్షణ కలుగుచున్నది. ఈ వాంట్ టు రిడీమ్ us. ఈయన రిడీమ్ చేయనీకి వస్తున్నాడు. అదే మన యొక్క కృపను బట్టి మనల్ని రక్షించనీకి వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క కుమారుని లాస్ట్కు ఆయన ఏం ట్రై చేశాడంటే, తన ఏకైక కుమారుణ్ణి పంపి చూస్తాను. ఎందుకంటే మానవుడు ఎలాంటి వాడంటే, థియరిటికలీ కంటే ప్రాక్టికల్లీ ఎక్కువగా బిలీవ్ చేస్తాడు, అనుభవించాలని చూస్తాడు, చూసి అనుభవించాలి, పొందుకొని అనుభవించాలని. ఈ యొక్క వాక్యము ద్వారా మనం మాట్లాడినా కానీ దానికంటే ఎక్కువగా ఎఫెక్టివ్ ఏ విధంగా ఉంటుందంటే, ఆ యొక్క పర్సన్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తేనే అతను నమ్ముతాడని, తన చివరి ప్రయత్నంగా, లాస్ట్ ప్రయత్నంగా మానవులను రక్షించాలని ఇంతమంది మానవులు, ఆ రోజుల్లో కొంతమంది మానవులు ఉండేది. ఇజ్రాయెలైట్స్ ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన బాండేజ్ నుంచి రిలీజ్ చేసినప్పుడు మోస్ట్లీ 30 lakhs పీపుల్ అంట. 30 lakhs పీపుల్ ఓన్లీ పురుషులు మాత్రమే, స్త్రీలు వేరే, పిల్లలు వేరే. కానీ అలాంటి వారికి ఒక మోషే నడిపించాడు. వారు ఆయన ఆధ్వర్యంలో వీరు నడిపింపబడ్డారు. ఆ కానానులో ప్రవేశించనీకి, వారిని యొక్క ఆ ప్రామిస్ ల్యాండ్లో, ఆ రక్షణ భూమిలోనికి ప్రవేశించనీకి ఆయన యొక్క అథారిటీలో నడిపించాడు, ఆయన యొక్క కమాండ్లో నడిపించాడు. కానీ మోషే ఆ యొక్క కానానులో ప్రవేశించలేకపోయాడు. చివరిగా ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని దాటక ముందు ఈ యొక్క పట్టణములు ఆయన నిర్మించాడు. ఎందుకంటే యెహోవా దేవుడు అతనికి ఆర్డర్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము క్రొత్త నిబంధనలో చూసినట్టయితే, ఈ యొక్క మనుషుని ద్వారా మనకు విమోచన అని, ఏ విధంగా విమోచన చూస్తే, ఎఫెసీల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, దేశం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా ఆయన బట్టి మనకు మన అపరాధములకు
మరి క్షమాపణ, విమోచన అన్నీ కలుగుచున్నవి ఆయన రక్తము వలన. ఆయన రక్తం ఏం రక్తము? ఇట్స్ ఏ కవనెంట్, నిబంధన రక్తం. ఆయనకి ఇవ్వబడింది నిబంధన రక్తం. ఇట్స్ ఎ క్లెన్స్డ్ బడ్. మనదేంటో కంటామినేటెడ్. ఇద్దరు కలయికలో మనం పుట్టాం. కానీ యేసుప్రభు ఆ విధంగా ఈ లోకంలోనికి రాలేదు. స్త్రీ ద్వారా ఒక శిష్యువు ఈ లోకంలోనికి రావాలి. కానీ అతడు స్త్రీ ద్వారా వచ్చాడు, కానీ మరి మా ఫాదర్ లేడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క కుమారుడు కన్నారు. అందుకే ఈజ్ కంటామినేటెడ్ కాదు. అతడు సింగిల్ పేరెంట్గా పరిశుద్ధ రక్తంతో, ఇది నా రక్తము, నాకు ఇవ్వబడిన రక్తము, నేను మిమ్మలను రక్షించనీకి ఇవ్వబడిన రక్తము, నిబంధన రక్తముతో మన మధ్యలోనికి వచ్చాడు. ఇలాంటి వాడే మనల్ని రక్షించగలడు ఫ్రమ్ యువర్ జెపటీ. నీ యొక్క గండములో నుంచి, నీ యొక్క అడ్వర్సరీ విపత్తులో నుంచి ఆయన నన్ను రక్షించగలడు. ఇప్పుడు చూద్దాం మరి ఆ విధంగా పాత నిబంధనలో ఆ యొక్క ఎన్నో ప్రయత్నాలలో ఒక ప్రయత్నం మనం చూద్దాం. ఆ సిటీస్ ఏంటి, ఆ సిటీస్ ఏ విధంగా ఈ జీసస్ క్రైస్ట్లో వర్తిస్తాయి, ఏ విధంగా అవి సూచిస్తుంది, వీటిని పాయింట్అవుట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనము సంఖ్యాకాండము చూడండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా మీరు ఉండుటకు పురములను ఏర్పరచుకొనవలెను. ఆశ్రయపురములు అంటే టు టేక్ అన్ అసైలం, రక్షణ. ఆశ్రయము అంటే ఇంగ్లీష్లో రక్షణ, కాపాడవలసిన పురములు, పట్టణములను నిర్మించవలెను అని చెప్పాడంట. ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. మోషే వృద్ధుడైపోయాడు. ఆ యొక్క హేరోబు పర్వతం మీదకి వెళ్ళి చూస్తున్నాడు కానానును, కానీ అతడు ఎంటర్ కాలేకపోయాడు. కానాను పురంలోనికి ఎంటర్ కాకముందే వీరు ఏ విధంగా ఉండాలి అని అంటే, వీరు యోర్దాను నది మట్టుకు వచ్చాడు. జాషువా వీరిని నడిపిస్తున్నాడు. మోషే ఆ యొక్క పర్వతం మీద ఉన్నాడు. అతనికి చెప్పాడు, యెహోవా నాకు చెప్పాడు, నీవు ఆ యొక్క ప్రదేశంలోనికి వెళ్ళకముందు, ఆ కానాను దేశంలోనికి వెళ్ళకముందు నీవు ఆ ప్రజలను యోర్దాను నది దగ్గర పట్టణములు నిర్మించి వారిని ఆ పట్టణములో ఉంచుము అని చెప్పాడు. ఆ పట్టణములు ఏంటి? ఆ పట్టణములు మనం చూడబోతున్నాం. ఏంటి ఆ పట్టణములు అని అంటే, యెహోషువ 20వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయాన్ని మీరు అట్లనే పట్టి పెట్టుకోండి. ఏంటంటే, నేను 2వ నుంచి చదువుతాను. 2వ వచనం. నీవు ఇజ్రాయెల్తో ఇట్లనము, తెలియకనే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషేతో నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెనని, హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు మీకు ఆశ్రయపురములు అగును. ఎవరైనా పాపం చేసినట్టయితే, ఎందుకంటే 30 lakhs పీపుల్ ఉన్నారు యెహోషువ అండర్లో. 30 lakhs పీపుల్, ఒకే కమాండర్, ఒకే లీడర్, ఒకే కాపరి. ఆయన ఏ విధంగా కాపాడుతాడు? అందుకే ఆయన 6 cities వేర్పరచమన్నాడు. యోర్దాన్ నది అవతలో కానాను ఉంది, యువతల ఇక్కడ మోయాబైట్స్, కెననైట్స్, అమోనైట్స్ ఈ విధంగా ఉన్నారు, అన్యులు ఉన్నారు, ఐగుప్తు నుంచి వచ్చారు, అక్కడ క్యాంప్ వేశారు. అంత మట్టుకు అడవుల్లో ఉన్నవారు, ఆ విల్డర్నెస్లో ఉన్నవారు, వారికి ఇండ్లు లేవు. అక్కడ ఆశ్రయపురాలు ఏర్పరిచారంట. 6 ఆశ్రయపురాలు. ఎవరికి ఇష్టం వచ్చిన వారు అక్కడ నివసించారు, గుడారాలు వేసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, చిన్న చిన్న ఇండ్లు. ఆ విధంగా కట్టుకున్నవారు. అదే విధంగా ఇక్కడ ఏమంటే, ఎవరైనా తప్పు చేసినా, ఏ వికెడ్నెస్, ఏ దుర్మార్గత, ఏ దుష్టత్వము, పాపము చేసినా కానీ వారు ఏం చేయాలంటే, ఆ రోజుల్లో కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. మనం చూస్తాము ఊర్లలో పోలీస్ పట్వారి ఉంటారు, వారు తీర్పు తీరుస్తారు. ఆ విధంగా తీర్పు తీర్చేవారు ఆ పట్టణంలో ఉండేవారు. ఆ విధంగా ఎవరు తప్పు చేసినా కానీ
ఇమీడియట్గా ఆ పట్టణంలోనికి ఉరికిపోయినట్టయితే, వారిని ఎంటర్ అయినట్టయితే, స్ట్రైట్ అవే వారి పెద్దల దగ్గరికి పోయినప్పుడు వారిని వారు కాపాడేవారు. ఎవ్వరు ఇక్కడ అందుకే అన్నాడు ఆశ్రయపురంలో మీరు ఏర్పరచుకున్న వలయను హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవున్నట్లు, అటువంటి వారు అటాక్ చేయకుండా వారు ఆ విధంగా పట్టణంలోనికి వెళ్ళేవారు. వారిని ఆ పట్టణముల్లో వారిని చాలా మట్టుకు పరిశుద్ధంగా చేసి ఆ పాపిని సాల్వేషన్ ఇచ్చి రిడెంప్షన్ చేసి వారిని కానానులోనికి యోర్దాను నది దాటించేవారు. ఆ విధంగా దాటించాలి. ఆ రోజుల్లో ప్రామిస్ ల్యాండ్లో చేరాలి అంటే మరి ఆ విధంగా వారిని క్లెన్స్ చేసేవారు, పరిశుద్ధపరిచేవారు. మరి ఈ యొక్క నూతన నిబంధనలో మనకు కూడా అలాంటి పరిశుద్ధత అవసరం కాబట్టి మనల్ని క్లెన్స్ చేయడానికి యేసు ప్రభు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ పట్టణములు చూసినట్టయితే ఈ పట్టణములు ఎలా మనల్ని యేసు ప్రభువును పాయింట్ చేస్తాయి, ఏ విధంగా సూచిస్తాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ 7వ వచనం నుంచి ఒక్కొక్క పేరు స్లోగా చదవండి. 7వ వచనం అదే అధ్యాయము యెహోషువ 27. అప్పుడు నప్తాలి మన్యములోని గలిలయలో కెదేషును, థ్యాంక్ యూ బ్రదర్, అంత మటుకు చాలు. కెదేషు అంటే ఏంటంటే ఇది హీబ్రూలో ఉన్న మాట, హీబ్రూలో ఉన్న పేరు. ఈ హీబ్రూ పేరు అంతకుముందు వారు అరమైక్లో మాట్లాడేవారు, ఎక్కువ పండితులు మాట్లాడేవారు యూదుల్లో. ఈ కెదేషు అనేవారిని నార్మల్గా అందరూ యూదులు మాట్లాడేవారు. ఈ కెదేషులోనికి ప్రవేశించాలి ఎవరు తప్పు చేసినా కానీ. వారు పాపపు విషయమై వారు విడిపింపబడాలంటే ఆ కెదేషులోనికి ఉరికినట్టయితే నీ వెనుకబడ్డవారు, నీవు ఒకవేళ దొంగతనం చేసినా, ఒకరి ప్రాపర్టీ తీసుకున్నా, ఒకరి భార్య విషయంలోనైనా శరీర రీతిగా సంబంధం పెట్టుకున్నా, ఎవరైనా ఎద్దు కానీ పశువులు కానీ గాడిదలు కానీ ఎత్తుకొని వెళ్ళినా కానీ ఇలాంటి పాపపు చేసిన వారిని ఆ కెదేషులో వాళ్ళు ఉరికేవారు, ఆ కెదేష్లోనికి. ఎందుకంటే మరి వాటి కోసం ఇతరులను కంట్రోల్ చేయలేరు ఆ ప్రజలు ఆ రోజుల్లో ఎదురుబడి. ఎందుకంటే నాయకుడు లేడు, వారికి 30 lakhs పీపుల్ ఉన్నారు, దాంట్లో స్త్రీలు వేరు పిల్లలు వేరు. కాబట్టి అందులో ఉరికినప్పుడు అతడు అక్కడున్న యాజకుని యొద్దకు పోయి తన యొక్క ప్రాబ్లం చెప్పుకున్నట్టయితే, అందులో ప్రవేశించినట్లయితే ఎవరు అందులోనికి వెళ్ళలేనికి వీల్లేదు, అతన్ని అటాక్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ యాజకుడు వారితో మాట్లాడేవారు, అక్కడ ఉన్న గ్రూప్ యాజకులు, ఎల్డర్స్. అది ఈ కెదేషు అంటే మన యొక్క భాషలో హోలీ, ఇంగ్లీష్లో పరిశుద్ధత. కెదేషు అనే మీనింగ్ ఏంటంటే పరిశుద్ధత, హోలీ, తెలుగులో హోలీ. సో ఇట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ గిల్టీ. ఎవరైతే గిల్టీగా ఉంటారో అండ్ సిన్నర్, మర్డరర్, సచ్ పీపుల్ విల్ బి గివెన్ అసైలం. అటువంటి వారికి ఆ యొక్క ఆశ్రయం కల్పిస్తుంది. నేను పాపం చేశాను. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాము, అప్పుడప్పుడు ఎవరైనా టెర్రరిస్ట్ కానీ ఎవరైనా ఎలాంటి పాపంతో ఉన్నట్టయితే వారు ఇమీడియట్గా దేవాలయంకి వెళ్తారు. దేవాలయంలో పోలీస్ కెనాట్ ఎంటర్, పోలీస్ కెనాట్ అటాక్ దెమ్. ఆ విధమైనటువంటి తీరును మనం చూసినట్టయితే ఎప్పుడైతే ఒక పాపి కెదేషులో ప్రవేశిస్తాడో ఆయనను పట్టుకోనికి వీల్లేదు, ఆయనను పనిష్ చేయనికి వీల్లేదు. అండ్ ఈ విల్ బి గివెన్ అసైలం. ఆ రక్షణ అనేది, ఆశ్రయం అనేది అక్కడ కల్పిస్తారు. దెన్ దే యూస్ టు డీల్ విత్ హిమ్. ఆ ఎల్డర్స్ అక్కడ ఉన్నవారు వారితో డీల్ చేసేవారు. ఆ డీల్ చేసి వారిని రక్షించాలని వారికి నీతి బోధలు, లా ఏంటి, వారి యొక్క ధర్మశాస్త్రం ఏంటి అనేది బోధించేవారు. దెన్ వెన్ హీ రిసీవ్డ్ ద రిపెంటెన్స్, ఆయన తన పాపాలు ఒప్పుకొని రిపెంట్ అయ్యి సాల్వేషన్ తీసుకున్న తర్వాత ఈ బీన్ అలౌడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ. అంత మటుకు అతడు అక్కడ ఉండవచ్చు. పాపి ఆ యొక్క ఆశ్రయపురంలో ఆశ్రయం తీసుకోవచ్చు. మరి మనకు ఈ యొక్క యేసు ప్రభువు రానై ఉన్నాడు. ఈయన ఏ విధంగా మనకు రక్షణ కల్పిస్తాడు? దాట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. ఈయన రక్షణ కల్పిస్తాడనే మనము ఎదురు చూస్తున్నాం. ప్రీ క్రిస్మస్ యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్, ఫర్ ద సేవియర్, ఆర్ యు ఆర్ ఇన్వైటింగ్ హిమ్. కాబట్టి ఈ యొక్క రక్షణ మనకు ఏ విధంగా కలుపుతుంది? ఈ యొక్క క్వాలిటీ, కెదేష్ అనే క్వాలిటీ
మన యొక్క రక్షణలో ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే ఎక్కిలి ఎచ్చైన వాడై ఉన్నట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ వచ్చే అతను ఏంటంటే 4 డిగ్రీస్తో 4 క్వాలిటీస్తో వస్తున్నాడు. ఏంటిది? మొదట పవిత్రుడు. పవిత్రుడు అంటే ఇంగ్లీష్లో హోలీ. కెదేష్ అంటే హోలీ. అక్కడ పవిత్రపరచబడుతున్నావు. ఒకవేళ నువ్వు ఈ యొక్క ప్రీ క్రిస్మస్లో ఈయన కోసము నువ్వు ఎదురు చూసి ఈయనను ఆశ్రయించినట్టయితే, ఒక పాపి ఆశ్రయించినట్టయితే నువ్వు పవిత్రపరచబడతావు. దట్ ఈస్ ద క్వాలిటీ. ఆయన పవిత్రుడు కాబట్టి నిన్ను పవిత్రంగా చేస్తాడు. నేను క్లుప్తంగా చెప్తాను మీకు. అదేవిధంగా అట్ ద సేమ్ టైమ్ ఈజ్ హార్మ్లెస్, నిర్దోషి. ఎవరి మీద దోషము మోపేవాడు కాదు, మన దోషాలు తన మీద వేసుకునేవాడు. కాబట్టి నువ్వు నిర్దోషి అయిపోతావు. ఆ విధంగా ఆయన మన మధ్యలోనికి వస్తున్నాడు. అంతేకాకుండా నిష్కలంకుడు. నిష్కలంకము అంటే అన్డిఫైల్డ్, ఎవరి మీద కలంకము నేరము మోపువాడు కాదు. చూసారా? మనం చాలా చక్కగా గ్రహించాలి. నువ్వు నేరం చేసావు, కానీ నీ నేరాలు తన మీద వేసుకొని అతడు నేరస్తుడు అవుతాడు, కానీ నిన్ను నేరము లేకుండా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పాపములో చేరక ఆయన లోకంలోనికి వచ్చాడు, కానీ లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్న పాపాన్ని తను అంటించుకోలేదు. కాబట్టి అటువంటి వాడు మనకు ప్రధాన యాజకుడిగా ఉండనీకి వస్తున్నాడు. ఈ యొక్క కెదేష్లో ఆ రోజుల్లో ఆ యాజకులు అదే చేశారు, పవిత్రపరిచారు. ఈ రోజులో లోకమంతటిని, ఆ రోజుల్లో కొంతమందిని పవిత్రంగా చేశాడు. ఈ రోజుల్లో లోకరక్షకుడిగా వస్తున్నాడు. ఓన్లీ వన్ మ్యాన్ షో. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హిమ్. ఓన్లీ వన్ మ్యాన్ షో, వన్ ఇన్ ఆల్. ఎట్లా 2 in all మనం టేప్ రికార్డు అవి ఏ విధంగా అనుకుంటామో, ఈజ్ ద ఓన్లీ వన్. ప్రధాన యాజకుడు అతను సరిపోయినవాడు. బికాజ్ ఆల్ క్వాలిటీస్ ఈ హ్యాస్. అందుకే ఆయన మన కెదేశు ఈజ్ ఏ అన్స్టెయిన్డ్. హోలీ అంటే అన్స్టెయిన్డ్, మరకలేని, డాకులేని, మచ్చలేనటువంటి వాడు. కాబట్టి అటువంటి మరి దైవ కుమారుడు మన మధ్యలోనికి వస్తున్నాడు. సచ్ క్వాలిటీస్ ఉన్న పర్సనే ఈ కెన్ మేక్ యూ హోలీ. ఈ కెన్ మేక్ ఏ ఫిల్తీ మ్యాన్, ఏ డర్టీ మ్యాన్, ఏ వికెడ్ మ్యాన్, ఏ సిన్నర్, whatever you are, whatever fashion you have, but he will make you to be holy. ఆయన నిన్ను కడగగలడు, నిన్ను రక్షించగలడు. he can save others also. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలసీలు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు సమాధానపరచను. ఇక్కడ ఏంటంటే తన యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండుటకు, హోలీగా ఉండుటకు, నిర్దోషులుగా ఉండుటకు. నిర్దోషులు, నీకు దోషం లేదు, అన్డిఫైల్డ్ పీపుల్గా చేయనీకి, నిరపరాధులుగా చేయనీకి, పాపము లేనటువంటి వారుగా చేయనీకి ఆయన మాంసయుక్తమైన కార్నల్ బాడీ, శరీర రీతిగా రక్త మాంసాలు కలిగి మన మధ్యలోనికి వస్తున్నాడు. ఈజ్ కమింగ్. దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. ఏంటి యేసు ప్రభు ఏంటి అంటే ఆయన క్వాలిటీస్ ఏంటంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచనీకి, నిర్దోషిగా నిరూపించనీకి ఆయన మన మధ్యలోనికి వస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఎందుకంటే 1 కొరింథీయులు 1:8 చూసినట్టయితే తీర్పు దినం వరకు నిరపరాధులుగా ఉండునట్లు మనల్ని సిద్ధపరచుటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఇది ముఖ్యమైనది. ఆయన పరిశుద్ధపరచడమే కాదు, నిన్ను నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన వస్తున్నాడు. సో యూ మస్ట్ బి రెడీ. యూ మస్ట్ బి రెడీ టు మీట్ జీసస్. అది ప్రీ క్రిస్మస్. సరే, అదేవిధంగా
మనము రెండో విషయానికి వెళ్దాము. రెండో సిటీ ఏంటో ఆ యొక్క అధ్యాయాన్ని మీరు పట్టి పెట్టుకోండి. రెండవది చదవండి బ్రదర్. ఎఫ్రాయిముల థ్యాంక్ యూ బ్రదర్. షెకెమ్. షెకెమ్ అంటే అర్థం ఏంటి అది మనం గ్రహించాలి. భుజము, షోల్డర్. షోల్డర్ షోల్డర్ మనకేమిస్తుంది? ఏమిస్తుంది? ఎస్, బలం, స్ట్రెంగ్త్. హూ సెడ్ దట్? మీరు చెప్పారా? ఈజ్ అ బిషప్ బై, ఈజ్ అ బిషప్. కెదేష్ ఈజ్ బలము. షోల్డర్స్, షోల్డర్లో మీన్స్ స్ట్రెంగ్త్. ఈజ్ సచ్ ఎ శక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఈ కెన్ రెస్క్యూ అండ్ క్యారీ యూ ఆన్ హిస్ షోల్డర్. ఆ యొక్క షోల్డర్ మీద నిన్ను నన్ను మోసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకే యేసు ప్రభువు ఆ యొక్క గొర్రెల విషయంగా మనం చూసినట్టయితే, గొర్రెల కాపరి, గొర్రెలు తప్పిపోయినట్టయితే దాన్ని తీసుకొని ఏ విధంగా తీసుకొస్తాడు? షోల్డర్. అందుకే ఏదైనా బరువు మోయాలంటే, బిందెలు మోయాలన్నా మనం ఏం చేస్తాము? అప్పుడప్పుడు యంగ్ పీపుల్ ఒక చేయితోని మోస్తారు. ఇటువంటి లాంగ్ డిస్టెన్స్ ఈ విధంగా ఉన్నట్టయితే ఈ విధంగా మోసి అబ్బా బరువున్న దాన్ని తీసి దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? భుజం మీద. అందుకే యేసు ప్రభు అంటున్నాడు ఆయన షోల్డర్స్ మీద పెట్టాడు. మీ యొక్క పాపపు భారమును నా యొక్క భుజముల మీద పెట్టుడి, నా మీద మోయుడి, నా యొక్క కాడిని మీ మీద తీసుకొని. ఈజ్ ఎ షెకెమ్. చూసారా? ఈజ్ ఎ షెకెమ్, ఈజ్ అవర్ షెకెమ్. మన పాపములు మోసుకొని సిలువ మీద వెళ్ళనీకి చూస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె పిల్లను మరి తిరిగి తన యొక్క దొడ్డిలోనికి తీసుకొని రానికి, తన యొక్క ఫాదర్ ఇంటిలోనికి తీసుకురానికి ఆయన షెకెమ్గా వస్తున్నాడు. యెషయా గ్రంథము చూడండి, 53వ అధ్యాయము 6వ వచనం చూడండి. హూ ఇస్ దట్? గట్టిగా చదవండి. మనమందరము త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మోపెను అంటే ఆయన మీద వేశాడు. ఎక్కడ వేశాడు? ఆయన తల మీద వేయలేదు, ఆయన భుజాల మీద వేశాడు. అందుకే మనమంతయు ఏ విధంగా ఉన్నామంటే, మనమందరము గొర్రెల వలె తప్పిపోయిన వారం. వి హ్యావ్ లాస్ట్ షీప్. అదేవిధంగా మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగాను. మనం ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాడు. అతనంటే యేసు ప్రభు. అందుకే అతడు మన యొక్క దోషములను భరించడానికి వస్తున్నాడు. యూ షుడ్ నో దిస్, దట్ ఇట్స్ ఎ రియల్ ట్రూత్. ఏ దేవుడు కానీ, ఎవరు దేవుళ్ళు అనబడేవారు కానీ పాపము మోయనీకి రాయలేదు. ఓన్లీ యేసు ప్రభు హస్ కమ్. అది కూడా దట్ ఈస్ నాట్ హిస్ ఫాల్ట్. ఆయన యొక్క దుర్మార్గతను మోయనీకి రాలేదు, అతను ఫేస్ చేయనీకి రాలేదు. నీ యొక్క నా యొక్క దోషములను మోసుకొని పోవనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అండ్ యూ వాంట్ టు బ్రింగ్ యూ బ్యాక్ టు ద ఫాదర్. తండ్రి యొద్ద చెంత చేర్చనికి వస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటో చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి, అతనికి పేరు పెట్టబడును. ఆయన యొక్క పేరు, ఆయన యొక్క గుణగణాలు చూసి, చాలా మటుకు గుణాలు చూసి మనం పేర్లు పెడతాం. అంతేనండి. చిన్నపిల్లలను మనము వారు అన్నప్రాసన చేసేటప్పుడు, అది చేసేటప్పుడు అక్కడ కలము, కత్తి అవి ఇవి పెడతాం. వాడు అప్పుడప్పుడు కొంతమంది చిన్నది పార అటువంటివి పెడతారు. ఎందుకు పెడతారు? వాడు పాక్కుంటా వెళ్ళి ఏది ముట్టుకుంటాడో, అరే వీడు కవి అవుతాడు, లేకుంటే టీచర్ అవుతాడు, ఓ కత్తి తీసుకుంటే సోల్జర్ అవుతాడు. అదేవిధంగా ఈయన యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆశ్చర్యకరుడు, ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ప్రతి విషయంలో ఆయన వండర్ఫుల్. నిన్ను నన్ను ఆశ్చర్యపరుస్తాడు. లెక్క చేసినట్టయితే కన్యకకు పుట్టాడు. ఎవరన్నా పుట్టారా అలా విధంగా? నో.
మరి అదే ఆయన పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆశ్చర్యకరం, పరిశుద్ధాత్మతో ఎవరు పుట్టలేదు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఆయన ఆశ్చర్యకరుడు, కన్యకు పుట్టాడు, ఆశ్చర్యం చేశాడు, సిలువ ఎక్కాడు. నీ పాపములు నా పాపములు లోక పాపంలో కొసుకు నీ యొక్క తప్పు తన మీద వేసుకొని ఎవరు జైలుకి వెళ్ళరు. ఈవెన్ తండ్రి కూడా వెళ్ళడు, అన్న కూడా వెళ్ళడు, చెల్లె కూడా వెళ్ళదు, స్నేహితుడు కూడా వెళ్ళడు. పోలీసులు అనగానే వెనుకకు పోతాం, కానీ ఆయన ముందుకు వెళ్ళాడు. నీ తప్పులు నా తప్పులు అందులో ఆశ్చర్యపరిచాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు, అందులో ఆశ్చర్యపడ్డాడు. అంతేకాకుండా ఆరోహణమయ్యాడు, అందులో కూడా. ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. సచ్ ఎ క్వాలిటీస్, ఆ యొక్క అలాంటి గుణగణాలు నేచర్ గలవారు ఎవరు లేరు. అందుకే ఆయన ఆలోచనకర్త అంటే ఈ కెన్ బి ఏ కన్సర్న్ టు ఎవ్రీబడి. ప్రతిదీ ఆలోచిస్తాడు. నువ్వు ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా నడవాలా, ఈ విధంగా నీకు ప్రతిదీ బోధించగలడు. ఎందుకంటే ఆయన లోకములో ఉండి లోకము అనుభవ జ్ఞానము కలిగి ఉన్నవాడు కనుక నీకు ఆ అనుభవంతో ఆలోచన చెప్పేవాడు. బలవంతుడైన దేవుడు. నేను ఇంతకుముందే చెప్పాను, ఈజ్ ఎ మైటీ గాడ్. హీ కెన్ టేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ పెయిన్, లాంగ్ సఫరింగ్, అలాంటి పెయిన్, అలాంటి బాధ, అలాంటి విషయాల్లో ఆయన ఆశ్చర్యపరిచాడు ప్రతి ఒక్కరిని. అంతేకాకుండా నిత్యుడగు తండ్రి, ఈవెన్ చివరిగా నిన్ను ఆ యొక్క తండ్రి ఇంటి చేరే మట్టుకు నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడు. అందుకే నేను వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరచనీకి, తిరిగి వచ్చి తీసుకొని వెళ్తానని ఆయన మనము నిత్యుడుగా అదేవిధంగా తన యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి పంపినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా చివరిగా సమాధానకర్త, నిన్ను నన్ను సమాధానపరిచి మరి ఆ యొక్క తండ్రి చేతిలో ఈరోజు ఆయన క్రిస్మస్లో రోజు మనకు ఈ లోకంలో పుట్టి నిన్ను నన్ను సమాధానపరచనికి వస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఈజ్ అవర్ షకేమ్ అంటే ఆయన మన భుజమై ఉన్నాడు. నీవు మోయకు, నేను మోస్తాను, నీ పాప భారము నా మీద వేయిడి, నా యొక్క యోక్, నా యొక్క కాడిని మీ మీద తీసు, అది సులువుగా ఉంది, పాపం లేనిది, బరువు లేనిది అని ఆ విధంగా చెప్పనీకి మనకు వస్తున్నాడు. తర్వాత వచనం చదవండి బ్రదర్. ఆ యొక్క అది ఎప్పుడు పట్టి పెట్టుకోండి మీరు ప్లీజ్. ఎబ్రోను ఇక్కడ చూసినట్టయితే ఇంకొక పట్టణం పేరు ఎబ్రోను. ఎబ్రోను అంటే మీకు ఏమర్థమవుతుంది? చాలా మటుకు ఇది ఎబ్రోన్ ఫెలోషిప్, ఇది ఎబ్రోన్ చర్చ్. వాట్ డూ యూ మీన్ బై దిస్? వాట్ డూ యూ అండర్స్టాండ్ ఎబ్రోన్? సహవాసం, దట్స్ రైట్. ఎబ్రోన్ అంటే సహవాసం, ఎలియన్స్. ఆయన నిన్ను నన్ను తండ్రి సహవాసంలోనికి తీసుకెళ్ళనీకి వస్తున్నాడు. That's why he's coming. That's why it's a pre-Christmas. You should know all this. The man lost God's presence. ఆయన యొక్క సన్నిధి మనం కోల్పోయాను. He wants to bring you back into the same condition. ఆ యొక్క సన్నిధిలోనికి నిన్ను నన్ను తీసుకొని పోనికి వస్తున్నాడు. చూడండి, 1 పేతురు 3:18 చూసినట్టయితే ఆయన 1 పేతురు 3:18 ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒకేసారి శ్రమపడెను. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. Why he is coming? To bring back to God's house. అందు నిమిత్తమై వస్తున్నాడు. That is called pre-Christmas. That is, he is preaching to us. ఆయన పాప వీళ్ళని కూర్చోబెట్టండి. ఎవరు? who is this people? ఆయన అందు నిమిత్తమై వస్తున్నాడు. ఏంది? అనీతిమంతులు. ఏంటంటే అనీతిమంతులు అంటే ఇక్కడ ఏ వచనం కనబడుతుంది? అనీతిమంతులు ఏ వచనం? వాట్స్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ప్లూరల్? ప్లూరల్. చూసినా అనీతి. అందుకే లోకరక్షకుడిగా వస్తున్నాడు, ఒక్కరిని కాదు. ఆ రోజుల్లో ఆ యొక్క యూదా వంశం కోసమే ఆ పట్టణం ఇవ్వబడింది. అక్కడ ఉన్నవారిని మాత్రమే రక్షించనీకే చూస్తున్నాం. కానీ
అనీతిమంతులు, ప్రతి అనీతిమంతుల కోసము ఆయన ఎంతమంది వస్తున్నారు? ఇక్కడ నీతిమంతుడు అంటే సింగులర్. అందుకే నేను చెప్పాను అది సింహం సింగిల్గా వస్తుందంట. చూసారా? ఎందుకంటే ఈ యూదా సింహము, ఆమేన్, ఆయన యూదా సింహం సింగిల్గా వస్తున్నాడు. ఈ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లం, ఈ కెన్ రెస్క్యూ ఎనీబడి. ఆ యొక్క కోల్పోయిన సహవాసాన్ని, నిన్ను నన్ను తీసుకొని తిరిగి అదే ఆధిక్యతలో నువ్వు కోల్పోయిన మహిమను, నీ కోల్పోయిన గ్లోరీని, నీ కోల్పోయిన ప్రతిని, నీవు దానివల్ల పొందిన ఆ యొక్క మరణమును కూడా తీసివేసి నిన్ను జీవింపజేయనీకి వస్తున్నాడు. హల్లెలూయా. గనక దట్ ఈజ్ కాల్డ్ ప్రీ క్రిస్మస్ అంటే ఏదో ఆ విధంగా ఈ విధంగా కాదండి. చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, చూసారా, ఆయన అదే మరణపు ముళ్ళును విడిచారు. నీవు నన్ను కూడా విరిచి తండ్రి యొక్క ఇంటికి చేర్చనికి ఆయన వస్తున్నట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా అండ్ ఇట్ ఈస్ టు కీప్ యూ ఇన్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి యొక్క ఇంటిలో చేర్చనికి వస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 19-20 వచనం. ఆయన సిల్వ రక్తము సంధి చేసి ఆయన ద్వారా వాటన్నిటినీ అభిష్టమాయను తండ్రికి. ఎవరికి? యెహోవా దేవునికి. తండ్రి ఎవరి తండ్రి? ఆయన తండ్రి మన తండ్రి మనల్ని కూడా సృష్టించాడు. ఆయన పోలికల్లోనే ఉన్నాము. అందుకే ఆయనకు ఆ డ్యూటీ పడింది. ఏంటా డ్యూటీ అంటే తండ్రి యొక్క అభిష్టమాయను అన్ని ప్రయత్నాలు చేశాడు. అన్ని ప్రయత్నాలు మానవుని రక్షించుకోవాలని, కోల్పోకూడదని. చివరిగా తన బిగాటన్ సన్, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని మన మధ్యలోనికి వచ్చి ఏం చేశాడు? సిలువలో నీ యొక్క రక్తము కారిస్తే నేను సంధి పడతాను. సాటిస్ఫైడ్, యూ విల్ బీ సాటిస్ఫైడ్ ఆఫ్ ద హోలీ బ్లడ్. ఆ హోలీ బ్లడ్ ఎవరికి ఉందంటే యేసు ప్రభు లోపల ఉంది. కాబట్టి ఆ హోలీ బ్లడ్ ద్వారా నేను భూలోకమందున్న వాటినైనను పరలోకమందున్న వాటిలోనైనను ప్రతి ఒక్కటిని, ఇంకా భూలోకమందున్న వాటినైనను సమస్తము అవి ఎక్కడున్నను వాటినన్నిటినీ ఆయన సంధి చేయనికి వస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. కాబట్టి అలాంటి సంధిలో మనం ఉండాలి. యూ షుడ్ వెయిట్, యూ షుడ్ ఇన్వైట్ జీసస్ క్రైస్ట్. అదే మరి ఇక్కడ. దాని తర్వాత ఇంకొక పట్టణం ఉంది చూడండి. ఇప్పటికి 3 పట్టణాలు అయిపోయాయి, 4 అయిపోయాయి. 3 అయిపోయాయి. చూడండి ఇంకొక ఏంటి? యోర్దాను అవతల ఎరుకోనొద్ద పట్టణం చూస్తున్నారు. కానాను ప్రదేశము అదే. ఎరుకో పట్టణంలో వెళ్ళలేదు. గిలాల్ మైదానం ఉంది. ఇక్కడ క్లెన్స్ చేయబడ్డవారు, పరిశుద్ధపరచబడ్డవారు, ఆ పట్టణాల్లో ఉన్నవారు, వారు క్లెన్స్ చేయబడి యువతలకి పంపిస్తున్నారు. ఎరుకో పట్టణం వెళ్ళకముందు బెసేరు అంటే ఏంటి? బెసేరు అంటే ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే స్ట్రాంగ్, శక్తిగల. ఆ పట్టణం పేరు శక్తిగల. మరి ఈ యొక్క మన యొక్క పట్టణము, ఆ 7వ పట్టణము కొత్త నిబంధనలో జీసస్ క్రైస్ట్ ఆశ్రయపురం. కాబట్టి ఆ 7వ పట్టణంలో అంత శక్తి ఉంది. అందుకే ఆయనకు ఏమిటంటే శక్తిగల దేవుడు, ఆయన శక్తిమంతుడు అని మనం చూసాము. ఐజయా 9:6లో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన, ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. ఆ స్ట్రాంగ్ పర్సన్ మరి ఆ యొక్క దావీదు మహారాజు కూడా ఆ శక్తిని పొందుకున్నట్టు చూస్తున్నాము. ఆ యొక్క పాపములో ఉన్నప్పుడు ఆయన శక్తిని కోల్పోయాడు. ఆయన నీరసించాడు. ఆయన పారిపోతున్నాడు. కిండ్రాన్ వెల్లిలో నుంచి ఆయనను వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి లేచినప్పుడు ఆయన ఎంత శక్తి పొందుకున్నాడు. నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను, ఎడమ ప్రక్కన 1,000 మంది ఉన్నను, నేను ఏ అపాయమునకు భయపడను అని
ఆయన ప్రార్థించినట్టు చూస్తున్నాము. హల్లెలూయా. అంతేకాదు ఆయన ఎంతో శక్తిని పొందుకున్నట్టు చూస్తున్నాము. ఈ యేసు ప్రభు మన పక్షంగా ఉండగా ఎవడు మనకు విరోధి? ఎవడు లేడు. యేసు ప్రభు ఎప్పుడైతే నీ పక్షంలో ఉంటావో, నువ్వు ఆయన బిడ్డవు అవుతావో, నీకు విరోధి అనేవాడు ఎక్కడ నీకు కనబడడు. అందుకే ఈ దావీదు మహారాజు ఆ పాపము చేసినంత మట్టుకు అతడు శక్తిని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, కుటుంబము విచ్ఛలమైంది, ఆ యొక్క కుటుంబ ఫ్రేము చెడిపోయింది. దావీదు మహారాజు యొక్క ఫ్రేము అంత మంచిది కాదు. ఆయన ఎప్పుడైతే రిపెంట్ అయ్యాడో ఆయన ఏ విధంగా తన యొక్క శక్తిని కనపరుస్తున్నాడో 18వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న. ఈరోజు మీరు ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నారు? ఎవరు మీ దుర్గము? ఈ రిసాల గడ్డనా? ఏ గడ్డ? యెహోవా మీ యొక్క దుర్గము. యెహోవాను నేను ఆశ్రయించే దుర్గము. యెహోవా నా బలమా. ఆయన అంటున్నాడు, బలం కోల్పోయాడు, కృంగిపోయాడు. కేదారు కిండ్రాన్ వెల్లిస్ నుంచి పారిపోతున్నాడు, రాజ్యాంగం వదిలిపెట్టాడు, రాజుగా వదిలిపెట్టాడు, కుమారుడే అతను వెంబడిపడ్డాడు. అందుకే నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆర్ యు లవింగ్ జీసస్ క్రైస్ట్ టుడే? అది మీకు క్వశ్చన్. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, ఆయన ఆపదలో ఉన్నాడు, ఆ ఆపదలో నుంచి బలం పొందుకుంటాడు. అందుకే యెహోవా నా శైలము, నా కోట, ఈజ్ మై ఫోర్ట్రెస్. అంతేకాకుండా ఉన్నత దుర్గము, ఉన్నతమైన స్థలముల్లో ఆయన నివసిస్తాడు. అందుకే నా ఉన్నత దుర్గము అని అంటున్నాడు. ఎవరైతే మీద ఉంటారో వారే నిన్ను రక్షించగలరు. క్రిందున్న వారిని ఎంత మట్టుకు నిన్ను పుష్ చేయలేడు. కింద ఊపిలో 2 ఉన్నారంటే గోడ మీదకి ఎక్కాలంటే ఇంకా కొంచెం అని అక్కడి నుంచి అతడు కూడా జారిపోతాడు. కాబట్టి మీదున్న వాడే నిన్ను గుంజాలి, ఆయన మీదున్నవాడు. అందుకే ఆ దుర్గములో ఉన్నమైన దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించుతున్న నా దుర్గము, నా రక్షణ శృంగము. శృంగము అంటే ఇంగ్లీష్లో హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఎప్పుడైతే నువ్వు దుర్గములో ఉంటావో, ఇక రారా నేను చూసుకుందాము అని నీవు నీ బూరను ఊతారు. దుర్గమును క్లోజ్ చేసేసి వారు యుద్ధానికి సిద్ధపడేటట్టు బూరలు ఊతారు. దట్ ఈస్ కాల్డ్ హార్న్. కాబట్టి అలాంటి దుర్గంలో నీవు ఉంటావు. అందుకే ఈ కెన్ ఆల్సో రిలీజ్ ఫ్రమ్ యూ ఫ్రమ్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిస్ట్రక్షన్. ఏ విపత్తు నుంచి, ఏ అడ్వర్స్ నుంచి ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. కమ్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ యాక్టివిటీస్. ఈ ప్రిజర్వ్ యూ ఫర్ హెవెన్లీ కింగ్డమ్. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కోసం నిన్ను కాపాడుతూ ఉంటాడు. చూడండి 2వ తిమోతి 4వ అధ్యాయము. 2వ తిమోతి 4వ అధ్యాయము. 2వ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యములో నుండి నన్ను తప్పించి నన్ను చాలు బ్రదర్. ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే మనము ప్రభువు ప్రతి దుష్కార్యములో నుండి నన్ను తప్పించి. దుష్కార్యములు, హల్లెలూయా, చెడు క్రియలు, ఆపదలు, విపత్తులు, ప్రాబ్లమ్స్. ప్రతి మానవునికి దుష్క్రియలే ఉన్నాయి, దుష్కార్యములే ఉన్నాయి. మరి ప్రతి దుష్కార్యంలో నుంచి నన్ను తప్పించి పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించు. పరలోక రాజ్యము చేర్చనీకి ఆయన వస్తున్నాడు. ఆమేన్. నేను అది మీకు చెప్తున్నాను. యూ షుడ్ థింక్ అబౌట్ దిస్. యూ షుడ్ థింక్ సెకండ్ థింకింగ్. ఆయన ఉట్టి ప్రీ క్రిస్మస్ మనము ఏదో దాని తర్వాత స్కిట్లు చేసి మరి మీల్స్ పెట్టుకొని అవి చేసి అవి చేయవచ్చు. నో డౌట్ ఇన్ ఇట్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. ఐఎమ్ కంప్లైనింగ్, ఆర్ యూ రెడీ టు ఫేస్ జీసస్? ఆర్ యూ రియల్లీ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు మీట్ జీసస్? అది ప్రీ క్రిస్మస్.
మరి ఇంకొక పట్టణం చదవండి బ్రదర్. అది గాదీయ గోత్రంలో నుండి గిలాతులోని రామోతు. రామోతు అంటే ఏంటి? మనం అది ఇక్కడ 6 పట్టణాలు మనం చూస్తున్నాము, ఇది 5th వన్. 6 పట్టణాల్లో రామోతు అనగానే హైట్స్, ఎత్తైన పట్టణంలోనికి, ఆ పట్టణంలో ఉన్న వారిని, వారు ఎప్పుడైతే నువ్వు పాపపు ఊబిలో ఉన్నావో నిన్ను క్లెన్స్ చేసి ఆ పట్టణంలో ఇంక ఎంటర్ కాగానే ఆ యొక్క యాజకుడు ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగి ఎత్తైన ప్రదేశంలో, ఒక ఉన్నతమైన ప్రదేశంలో నిన్ను ఉంచనీకి చూస్తాడు. అది దట్ మేక్స్ సిన్నర్ ఈజ్ ఎ క్లెన్స్డ్ పర్సన్. ఒక పరిశుద్ధపరచబడి ఎత్తైన పరిశుద్ధులు ఏ విధంగా ఉంటారు? దే విల్ బి సెట్ అపార్ట్. ఒక క్రైస్తవుడు అనగానే ప్రత్యేకించబడ్డవానిగా చేస్తారని మనం చూస్తున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 9-11 ఫిలిప్పీలు. రెండవ అధ్యాయం. అందుచేతను పరలోకమందులున్న వారు కానీ, భూమిలో ఉన్నవారిని కానీ, కింద ఉన్నవారు కానీ, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమున కంటే పైనామము. ఎందుకంటే ఆయన క్వాలిటీస్ ఏంటంటే పరలోకం ముందున్న వారిలో కానీ, భూలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు వంగునట్లు ఆయన యొక్క యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని రక్షించనీకి వస్తున్నాడు. యు షుడ్ మీట్ సచ్ ఎ పర్సన్, సచ్ ఎ జీసస్ క్రైస్ట్, ఆ రక్షకుని, ఆ సేవియర్ను. అందుకే నీ యొక్క నాలుకతో ఒప్పుకోవాలి, ఎస్ మై సేవియర్ ఈజ్ కమింగ్, ఐఎమ్ గోయింగ్ టు మీటింగ్. నేను అతన్ని రిసీవ్ చేసుకోబోతున్నాను, అతన్ని వెల్కమ్ చేయబోతున్నాను, స్వాగతం పలుకుతాను అని నీవు ఆ విధంగా ఉండాలి. అతడు అదే విధంగా ఉండి ఈ లోకములో పాపపు స్థితిలో ఆదాము వచ్చినప్పుడు, మానవుడు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉండే లోకము తెలుసా? ఆదామును ఎక్కడ పెట్టాడు? ఏదెన్ తోట అంటే మీకు ఏమర్థమవుతుంది? ఓకే, ప్యారడైజ్, స్వర్గములో ఏమేమి ఉంటాయండి? అన్నీ ఉంటాయి, ఏ కొరత ఉండదు. అతనికి ఆకలి దప్పులు లేవు, ప్రతి ఫలాలు ఉన్నాయి, నీళ్లున్నాయి, జీవజలాలు ఉన్నాయి, జీవ ఫలం ఉన్నది, అన్నీ సుఖశాంతులు ఉన్నాయి. కానీ ఆయన యొక్క తప్పిదము వలన, ఆయన ఏ విధంగా తప్పిదములు చేశారంటే, మానవులు ఆయన డిసెండెంట్, ఆయనలో పుట్టిన వారందరూ యేసు ప్రభు వచ్చేలోపట ఈ యొక్క భూమి యొక్క స్థితి ఏంటి? ఆయన ఏ విధంగా వచ్చాడు? దేవుడైండి ఆయన. ఇక్కడ అందుకే అంటున్నాడు ప్రతివాని, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. నువ్వు ప్రభు అని ఒప్పుకుంటున్నావు. ప్రభు అంటే ఏంటి? రక్షకుడు. ఏ గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. అందుకే ప్రభు అనగానే ఇమ్మాన్యుయల్, ద గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ విత్ అస్, ఈజ్ కాల్డ్ ప్రభు, లార్డ్. లార్డ్ అంటే, ప్రభు అంటే తెలుగులో ప్రభు అంటారు, ఇంగ్లీష్లో లార్డ్ అంటారు. చాలా మట్టుకు దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా వచ్చిన వాని ఒక అవతారము. మనుష్యుడు రిక్తుడు, పాప పంకిలమైన ఈ యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయనకు నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారునికి తలవాల్చుకునే స్థలం లేదు. నిన్ను గార్డెన్లో పెట్టాడు. ఒక చక్కటి సేఫ్టీ. గార్డెన్ అంటే సేఫ్టీ ఆల్సో. గార్డెన్ అంటే ఇప్పుడు ఐ కెనాట్ గో ఇన్ టు దట్ సబ్జెక్ట్, కానీ ఎంతో అర్థాలు వస్తాయి. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నదాన్ని ఈ గార్డెన్ లేనటువంటి ముండ్ల పొద, లోయలు, మరి ప్రాబ్లమ్స్, ఊబి, అటువంటి ప్రదేశంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేదు. కాబట్టి ఆయన ఆ యొక్క గెస్సెమేన్ తోటలో పెట్టబడ్డాడు. గెస్సెమేన్ అంటే శ్రమ కాదండి. వడి కాల్ గ్రైండింగ్ ఏమంటారండి, ఇసురాయిలాగా, గానుగా.
హీ వాజ్ బీన్ ప్రెస్డ్ ఇన్ దిస్ వరల్డ్. అలాంటి స్థితిలో ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. నీకేమో అంత ఫెసిలిటీస్తో ఇచ్చాడు, నీవు దాన్ని అంతా చెడగొట్టి ఆయన వచ్చే సమయానికి ఆ విధమైన స్థితిని అనుగ్రహించాడు. అందుకే నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గుళ్ళుండెను, మనిషి కుమారునికి స్థలం లేకుండా చేసి ఆ స్థలం నువ్వు కల్పించాలి. ఇప్పుడు యూ షుడ్ మీట్ జీసస్. ఈజ్ హోమ్లెస్. మనమంతా అంటాము ఇవన్నీ ఆయనయే, ఇవన్నీ ఆయనయే, కానీ డూ యూ షేర్ యువర్ ఆయనయే? నో. కనుక అలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడో చూసావా? ఆయన వచ్చి ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా హల్లెలూయా సింహాసనం మందు కూర్చుండనిచ్చేది. అది ఆయన నీతో షేర్ చేయబోతున్నాడు. ఆయన జయించాడంట. ఇక్కడికి వచ్చి నేను జయిస్తాను తప్పకుండా. ఈ సో కాన్ఫిడెన్స్. లుక్ అట్ హిస్ కాన్ఫిడెన్స్. ఆ యొక్క జయించిన తర్వాత నేను తండ్రి యొక్క సింహాసనంతో కూడా సింహాసనం మీద కూర్చున్న వాడిని నేను మీకు ఆ యొక్క స్థలమును మీకు కూడా ఇస్తాను. అందుకే నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఒకరోజు వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్తాను. దాట్స్ ప్రీ క్రిస్మస్. ఈజ్ కమింగ్ ఫర్ దట్ యాక్ట్. ఆ విధంగా ఉండడానికి ఆయన వస్తున్నాడు. చివరిగా ఇంకొక పట్టణం ఉంది, దాన్ని చూద్దాం. గోత్రంలో నుండి బాషానులోని గోలాను అనే పట్టణం అంట. గోలాను అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. గోలాను అంటే హ్యాపీ, జాయ్. చూసారా? ఇవన్నీ ఆ విధంగా ఆ యొక్క పాపులు ఆ యొక్క విధంగా ఈ యొక్క పట్టణాల్లో వారు రక్షింపబడ్డ తర్వాత వారు పొందేదేంటి? సమాధానము, సంతోషం. అదేవిధంగా యేసు ప్రభువులో నువ్వు ఉన్నట్టయితే అలాంటి సమాధానము, సంతోషము నువ్వు పొందుకుంటావు. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. భయపడకుడి, ఇది ప్రజలందరికీ కలగబోవు. నేను మీకు తెలియజేస్తున్నాను. సంతోషకరమైన సువర్తమానము ఆ దూత మనకు వెళ్తుందంట. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, ఈ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. అది సంతోషకరమైన గుడ్ టైడింగ్స్. సంతోషము అందరినీ సంతోషపరుస్తుంది. ఈజ్ ఎ గోలాన్. ఆ యొక్క గోలాన్ అనే ప్రదేశంలో ఆ సంతోషము, సమాధానము చివరిగా దొరికింది. దాని తర్వాత వారిని కానాను దేశంలోనికి పంపించేవారు. అదేవిధంగా ఈరోజు నిన్ను కానానులో ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోనికి తీసుకొని వెళ్ళనికి, నిన్ను సమాధానపరచనికి ఈ యొక్క సువర్తమానము ఆయన మీకు ఇస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. ప్రీ క్రిస్మస్ అంటేనే అది ఆ యొక్క ఆ సంతోషకరమైన సమాధానమైన వార్త మనకిస్తున్నాడు. దానివలన నీ ఆల్ ఇన్క్విటీ, నీ యొక్క పాపపు జీవితము, పాపపు పంకిలం వల్ల జీవితము, యాజ్ యు ఆర్ గోయింగ్ టు పరిష్, నశించేవాడిగా ఉన్నావు, ఆయన రక్షించేవాడిగా మన మధ్యలోనికి వస్తున్నాడు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం వస్తున్నాడు. 12వ వచనం. మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ రక్షణ పొందలేము. చూసారా? ఈ నామము వల్లే. హిస్ నేమ్ ఈజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నామం, ఏ నామము వలన మీకు రక్షణ పొందదు. ఏవలు దేర్ ఇస్ నో, ఈజ్ అ మ్యాచ్లెస్ గాడ్, ఈజ్ అ మ్యాచ్లెస్ సేవియర్. కాబట్టి ఈ నామం వల్లనే నీవు నేను రక్షణ పొందాలి. ఈ గుడ్ టైడింగ్స్ మనకు ఏ విధంగా ఇస్తున్నాడో మనం చూసి మనం ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. లూకా సువార్త తీయండి. అదేవిధంగా లూకా సువార్త మరి నేనే చదువుతాను. నేను 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దావీదు పట్టణమందు
మనకు ఒక రక్షకుడు పుట్టాడని మనము అడగక ముందే మనకి ఇవ్వబడుతుంది. ఎనీబడి హియర్ హూ కాల్డ్ జీసస్ టు కమ్? ఎనీబడి ఆస్క్డ్? ఎవరన్నా అడిగారా ఇక్కడ? యేసయ్యా రావయ్యా? ఎవరు అడగలేదు. హీ హిమ్సెల్ఫ్ హెస్ కమ్. హీ సో వాలంటీర్, హీ సో లవింగ్ ఫాదర్. నిత్యుడగు తండ్రిగా మన మధ్యలోనికి వస్తున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాళ్ళు కూడా అడిగారా? అడగలేదు. డిడ్ యూ ఆస్క్ ఎనీ డైరెక్షన్ బ్రదర్? ఐ డిడ్ంట్ ఆస్క్, బట్ హీ హ్యాస్ హిజ్ ఓన్ డైరెక్షన్. నువ్వు ఎక్కడ దొరుకుతుంది నీకు ఈ యొక్క రక్షణ అనేది ఆ డైరెక్షన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఒక శిష్యువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ యొక్క శిష్యువు పొత్తిగుడ్డలతో చుట్టబడటం ఏంది? ఆయన రావడంతోనే ఆయనకు ప్లేస్ లేదు కాబట్టి ఒక స్టేబుల్, అంటే పశువుల పాకలో ఏమి ఉంటుందండి? పెంట. అరే ఎంత కంపు చేశాడు వీడు అని అంటాం చూడండి. అలాంటి గడ్డి, యూరినేటెడ్ కౌడన్, పెంట, పిడికెలు, వాసన, దుర్వాసన, అలాంటి స్థితిలో మనకు మంచి ఏదేను తోట ఇచ్చాడు. మనం ఏమిచ్చాము ఆయనకు? నో, పెంట ఇచ్చాం. యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్. మనము పెంట ఇచ్చేవారిగా ఉన్నాం. మనం ఎంతో ఆధిక్యత, మంచి సౌకర్యాలు, సుఖము కోరుకున్నాము. కానీ మనము మనకు సహాయం చేసేవాడు వస్తున్నప్పుడు మనం ఏమిస్తున్నాము ఆయనకు? పెంట. ఏమిస్తున్నాము? ప్లీజ్ సే పెంట. సో యూ థింక్ హౌ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్. అందుకే మనము సహాయపడే వారిని ఎప్పుడు మరి కృతజ్ఞతలు తెలపకుండా ఉండకూడదు. యూ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అదేవిధంగా ఆ పెంటలో స్టేబుల్లోనికి వచ్చి ఆయన ఏ విధంగా ఆయనకు మరి ఆ శిష్యువు ఆ చలికాలంలో గుడ్డలు లేవంట. ఎలాంటి గుడ్డల్లో ఆయన చుట్టబడ్డాడు? స్వాండిలర్స్ ఆర్ సంథింగ్, స్వాండిల్ క్లాత్. ఆ యొక్క మురికి గుడ్డ దేనికి సాదృశ్యము? మన యొక్క మురికి పాపపు జీవితం. ఆ యొక్క జీవితముతో ఆయన కప్పబడనీకి వస్తున్నాడు. ఆ మురికి గుడ్డలతో, ఆ ఫిల్తీ ర్యాక్స్, ఆయన అలాంటి గుడ్డలను కప్పుకోనికి వస్తున్నాడు. ఆ యొక్క గుడ్డలను కప్పుకొని ఆయన ఎక్కడ పరుండబట్టబడ్డాడు? తొట్టి అంటే ఎక్కడ చూస్తాం బడదు? రైట్, దట్ ఈస్ కాల్డ్ మెయింజర్లో పరుండబెట్టబడ్డాడు. తొట్టిలో ఏం చేస్తాం మనము? కుడితి. మీరు ఏ ఊరి నుంచి బ్రదర్? మహబూబ్ నగర్. నేను జన్గా మాలేర్. కుడితిలో ఎలా తయారు చేస్తారో బ్రదర్కి కూడా తెలుసు అనుకుంటా. అన్నీ చెడిపోయిన పదార్థాలు, పాసిపోయిన పదార్థాలు, మాడి చెక్కలు, పప్పు, అవి ఇవి అన్నీ వేసి గంజి దాన్ని మురుగబెట్టి మాగిన తర్వాత ఆ పశువులను తాగిపించిన తర్వాత ఆ పశువుల కాపరి దాన్ని కడగాలంటే దానిలో ఈ విధంగా మరి లోపలికి వెళ్ళాలి, తలబెట్టి కడగాలి. దేంతో కడుగుతాడు? ఇక్కడ మీరు ఫెయిలియర్ అయ్యారు. మహబూబ్ నగర్ ఈజ్ ఫెయిల్. ఒక క్యాపిచ్కా అంటారు. క్యాపిచ్కా అంటే గవ్వ లాంటి దాంతో గీరుతారు. ఆ గీరినప్పుడు ఎంతో దుర్వాసన ఉంటుంది, ఆ పాకురు వెళ్తుంది. అయినా కానీ దాన్ని శుభ్రపరచలేవు. ఈ యొక్క తొట్టి మనకు ఏంటి సాదృశ్యము అంటే నీ యొక్క హృదయము. హల్లెలూయా. హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు, అతడు తనయుడై తట్టుచుండు సకల విధంగా. అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు నీ హృదయంలోనికి రానికి. ఆయనకు స్థలం లేదు. ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్నారు, ప్రీ క్రిస్మస్కి అవుతున్నారు, మీ యొక్క తొట్టిలో ఆయనను పరుండబెట్టబట్టుకుంటారా అనేది క్వశ్చన్. ప్రతి ఒక్కరి హృదయము తొట్టి మురికితో ఉంది, దుర్వాసనతో ఉంది, దుష్ట కార్యాలతో ఉంది, దుర్మార్గతతో ఉంది, అన్ని పాపపు జీవితముతో ఉంది, పాప తలంపులు, ద్వేషము, పగతో ఉంది. వాటన్నిటినీ తీసివేయనికి ఆ పరిశుద్ధమైన శిష్యుడు ఆ తొట్టిలో పరుండనీకి వస్తున్నాడు. మీరు అమెరికా వెళ్ళినట్టయితే అక్కడ ప్రతి గార్డెన్లో ఒక తొట్టిని పెట్టి చిన్న బేబీ బొమ్మను పెట్టి ఆ స్టారు లైటు అక్కడ బయటకు పెడతారు.
ఒక 1 మంత్ దాకా వారు అదే విధంగా పెడతారు. మేంజర్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ అమెరికా. కనుక మీ యొక్క తొట్టి సాదృశ్యంగా మన యొక్క తొట్టి ఆ హృదయమును మీరు సిద్ధపరచాలి ఆయనను పరుండజేయడానికి. నీవు ఆయనను రిసీవ్ చేసుకున్నట్టయితే ఆయన కడుగుతాడు. అందుకే దైవ కుమారుడు పరిచారము చేయనికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోనికి రాలేదు. అదే ఇక్కడ మనం వాక్యం, అదే మీ ప్రీ క్రిస్మస్. అదే విధంగా నువ్వు ఉండాలి. అందుకే ఆయన వచ్చినప్పుడు మరి ఎంతోమంది తొట్టిని దాచుకొని తిరుగుతూ ఉంటారు. పైన ఒక రీతిగా లోపట ఇంకొక రీతి. హిపోక్రెట్స్ అంటారు వాటిని. వేషధారకులుగా ఉండకూడదు అని అన్నాడు. అందుకే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అదే అంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించనీకి వస్తాడు. ప్రతి ఒక్కరిని వెతుకుతాడు. నువ్వు దాచుకోకూడదు. యూ కెనాట్ బి ఏ ఆదాము తీరుగా దాచుకోకూడదు. కమ్ అవుట్ అండ్ రిసీవ్ జీసస్. దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. కాబట్టి మీరు అలాంటి క్రిస్మస్తో మీరు ఉండాలని నేను అంటున్నాను. క్రిస్మస్ అనగానే, క్రైస్ట్ అనగానే ఎవరు? అభిషక్తుడు. దానికి ఆయన అభిషేకించబడ్డాడు. మాస్ అని అంటే ఏంటి? మాస్ అంటే ఏంటి బ్రదర్? మసాలానా ఏంటండి? మాస్, MASS, గుంపు. రైట్. ఆయన యొక్క గుంపుగా మీరు తయారు కావాలి. ఆయన యొక్క మాస్ అంటే గుంపే, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఆయనను స్తుతించేవారిగా, ఆయనను వెంబడించేవారిగా, ఆయనను రిసీవ్ చేసుకునేవారిగా, ఆయనను స్వీకరించేవారిగా, ఆయనను గణపరిచేవారిగా ఒక సమూహం. మాస్. ఈ రోజుల్లో చాలామంది మాస్గా తయారవుతున్నారు వేరే వారిని వెంబడించి. డోంట్ యూ వాంట్ టు, ఆయన నీ యొక్క సేవియర్, డోంట్ యూ వాంట్ టు గో బిహైండ్ హిమ్, ఆర్ డోంట్ యూ వాంట్ టు బీ ఇన్ దట్ మాస్? ఆ మాస్లో, ఆ గుంపులో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్ యొక్క మరి ఈ యొక్క ప్రీ క్రిస్మస్ అందుకే మనము ముందు మురిస్తే పండుగ ఎరగం. కాబట్టి మనం మురియకుండా, సంతోషపడకుండా, ఆయన వచ్చే సమయానికి ఆ వార్తను విని నువ్వు సంతోషగానంతో ఉండి, వార్త విన్నవారిగా కాదు, వార్తకు యొక్క అర్థాన్ని, ఆయనకు స్థలము సిద్ధపరిచేవారిగా మీ హృదయాలను సిద్ధపరచాలని, యేసు ప్రభుకు స్థలం లేకుండా ఉంచకూడదని మీ హృదయాలను నింపుకున్నట్టయితే మీరు రక్షింపబడతారు. మీకు కోల్పోయిన వాటిని తిరిగి మీరు అందుకుంటారని ఈరోజు మీకు ప్రీ క్రిస్మస్ ద్వారా నేను చెప్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ప్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.